అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను మీ అందరికీ చిరపరిచితుండే ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో మన ఇన్స్టిట్యూట్ గురించి తెలుసు, నా గురించి మీకు తెలుసండి. అయితే మనం చెప్తున్నటువంటిది ఈరోజు సజెషన్స్ ఫర్ పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్ టు బి హెల్డ్ ఆన్ 25th ఆగస్ట్ ఎల్లుండి జరగబోయేటటువంటి పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్కి సంబంధించి మీరు కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు. అందులో ఫస్ట్ వీడియో ఇంతకుముందే చేసి పెట్టానండి. ఇది సెకండ్ వీడియో అబౌట్ మ్యాథ్స్ అండి. ఏదైతే మీరు మ్యాథమెటిక్స్ గురించి తీసుకున్నారో మనకు ఉన్నటువంటి 8 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 8 చాప్టర్స్ నుంచి వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా 1-2 సార్లు చదివి అన్నీ తెలిసినవే ఉంటాయండి. జనరల్గా అంత పెద్దగా కష్టపడేటట్టు లెక్కలు ఇవ్వట్లేదు. ఒకవేళ ఇచ్చినా you please go through it once or twice and then you will understand the question and then you proceed and adokati. For this my sincere suggestion is that if you got any problem from simplification problem సూక్ష్మీకరించులోంచి మీకు ఏదైనా లెక్క వస్తేనండి మీరు అది చేయగలిగింది ఈజీగా చేయగలము అనేటటువంటిది ఉంటే సూక్ష్మీకరించులోంచి ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ యూ కంప్లీట్ ఇట్ అండి, చేసేయండి. లేదు ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎవ్రీథింగ్ దాంట్లో ఇచ్చారు, అది చేస్తూ ఉంటే మనకు సమయం తెలియట్లేదు అనుకుంటే యూ గో యూ లీవ్ దట్ ప్రాబ్లమ్ అండ్ దెన్ you go for the remaining problems and you complete all the remaining problems and then come to the simplification problem because అన్నీ ఇస్తానండి. ఇప్పుడు బోర్డ్ మాస్ దాంట్లో ఏముంటుందండి, మనకు బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నటువంటిదండి. సే ఏదైనా ఇచ్చారు ఎక్స్ అని, ఇక్కడ ఒక బ్రాకెట్ 4 ప్లస్ సంథింగ్, మళ్ళీ ఒక బ్రాకెట్ 8 మైనస్ సంథింగ్, మళ్ళీ ఇక్కడ డివైడెడ్ బై 3 ఇది అయిపోయింది. ఇంకొక దాంట్లో కూడా మళ్ళీ ఇక్కడ మల్టిప్లికేషన్ ఇంటూ ఇచ్చి 6 ఇంటూ 8 ప్లస్ 4 ఇది ఒక బ్రాకెట్. ఇలా ఏదైనా ఇస్తే యూ డోంట్ వేస్ట్ టైం అండి. మీరు ఫస్ట్ టైంలో చేసేస్తే చేయొద్దని కాదండి, ట్రై టు రిమెంబర్ దట్ నాట్ టు అంటే అవాయిడ్ చేయమని కాదు, బట్ డోంట్ వేస్ట్ టైం అనేది సజెషన్ అండి. బికాజ్ ఈ ఒక్క ప్రాబ్లం గురించి మీరు టైము ఒక 5-10 మినిట్స్ అక్కడ వేస్ట్ చేస్తే రిమైనింగ్ పర్సన్స్ విల్ గో ఫార్వర్డ్ అండి. అంటే మీలాంటి క్యాండిడేట్స్ మీరు కూడా అట్లాంటిది. కాబట్టి మీరు దయచేసి మీకు ఆ లెక్క కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తేనండి, ఇఫ్ యూ ఫీల్ ఎనీ డిఫికల్టీ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ యూ గో ఫర్ అదర్ ప్రాబ్లమ్స్ అండి. బట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ క్వశ్చన్ యు ఆర్ bubbling the answer and question number and please once again verify before bubbling whatever the answer you are bubbling. ఏదైతే మీరు బబుల్ చేస్తున్నారో అది కరెక్ట్గా 11వ ప్రశ్నకే సమాధానమా 12వ ప్రశ్నకే పెడుతున్నానని చూసుకోండి. వదిలివేసినటువంటి ప్రశ్నల గురించి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూనే ఉండండి, లేకపోతే టోటల్ ఎగ్జామ్ లాస్ అవుతుందండి. మ్యాథ్స్ విషయంలో ఏదైనా చాప్టర్ నుంచి కూడా ఎక్కువ కష్టమైన క్వశ్చన్ ఇచ్చినా ఇదే ప్రొసీజర్లో చూడండి. అంటే నా సజెషన్ ఏంటంటే wasting of time for one problem and leaving 9 problems is not good. Completing all 9 problems exactly and then for only one problem you can that's all. But 9 into 2 18 marks you will get and but if you stay there you will get half of the marks and అంటే మీరు చేయలేకపోతారు, టైం అయిపోతుంది, దెన్ దెర్ ఇస్ నో యూస్ కదా. అది ఒకసారి గమనించండి, కష్టంగా ఉంటేనే ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.